హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీత సాన్వి అఫీషియల్. ఇది మా యానివర్సరీ రోజు డే వ్లాగ్ అండి. చూడండి చాలా బాగుంటుంది. ఆ రోజు మేము ఏమేమి చేసుకున్నాం, స్పెషల్స్ ఏంటి అనేసి. సో, మేము ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయాక పూజ చేసుకున్నాం. పూజ అయిపోయాక దేవునికి ప్రసాదం కావాలి కదా! సో, నేను స్వీట్ రైస్ చేస్తున్నా. దేవునికి ప్రసాదం పెట్టేసి అండ్ నేను బాబా టెంపుల్‌కెళ్ళాను. అక్కడికి కూడా కొంచెం తీసుకెళ్ళాను. అండ్ బిఫోర్ డే అంటే మా యానివర్సరీకి ముందు నైట్ మా హస్బెండ్‌కి నేను యానివర్సరీ కొంచెం స్పెషల్‌గా ఉండాలి అనేసి సర్ప్రైజ్ చేశాను. అప్పుడు సేమియా కేక్ కూడా చేశాను. అది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. సేమియా కేక్ ఎలా వచ్చింది ఏంటి అని ఒకసారి ట్రై చేయండి. కానీ నిజంగా చాలా బాగుంటుంది సేమియా కేక్. అండ్ ఇప్పుడైతే నేను అందులో పల్లి పొడి వేస్తున్నా. ఆల్రెడీ నేను ఇది కూడా షార్ట్‌లో పోస్ట్ చేశాను. చాలా బాగుంటుంది స్వీట్ రైస్. స్వీట్ రైస్‌లో నేను మాత్రం పల్లి పొడి వేస్తాను ఎప్పుడైనా మీరు అలా వేయకపోతే అలా కూడా ట్రై చేయండి. పల్లి పొడి వేసి చాలా బాగుంటుంది. అండ్ పూజలో నేను పెట్టేసిన స్వీట్ పెట్టేశాక మేము బాబా టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా! సో, ఆ రోజు మా యానివర్సరీ కదా అనేసి మేము ఆశీర్వాదం తీసుకున్నాం. అమ్మ వెరీ కాస్ట్లీ తెలుసా! మేము ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ మాకు కట్నం పెట్టరా అని అడుగుతున్నాడు అయ్యగారు. సో, నిజంగా ఆ ఆశీర్వాదానికి ఇంత కాస్ట్లీనా అని అనుకున్నాం. సో, అనుకున్నది ఇంటికొచ్చేసాక ఆఫ్టర్‌నూన్ ఫుడ్ కోసం నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. నేను సేమియా కేక్ చేశానని చెప్పాను గదా! సో, అదే నైట్ చేసిన కేక్ మనం డే అలా చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేక్ లానే ఉంటుంది. నిజంగా మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఇంట్లో సేమియా కేక్ అండ్ స్వీట్ రైస్ ఉంది కదా! సో, అదే పిల్లలు తినేసారు. టిఫిన్ కోసం అనేసి నేను మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళే ముందే పిండి ఆడ చేసి పెట్టాను. సో, వాళ్ళు వద్దు అనంటే అప్పటికి ఇంటికొచ్చేసరికే 11 అయింది. ఇక అప్పటికి ఏం చేయను అది తినేసి ఉంటానన్నారు కదా! మేము కూడా అదే తినేసాం. ఇక నేను ఆ రోజు స్పెషల్ ఏంటి అనంటే కోకోనట్ రైస్ అండ్ ఆలు కుర్మా చాలా బాగుంటుంది. మేము ఆ రోజు గురువారం కాబట్టి మేము అంటే చికెన్ అలాంటి నాన్ వెజ్ ఇట్లా ఏం తెచ్చుకోలేదు. మేము ఎవ్వరం తినము. సో, అందుకని ఓన్లీ ఆలు కుర్మా అండ్ ఆలు కుర్మాలోకి నిజంగా బెస్ట్ కాంబినేషన్ ఏంటి అని అంటే కోకోనట్ రైస్. నాన్ వెజ్ కూడా పనిచేయదు, అంత బాగుంటుంది. ఒకసారి మీరే ట్రై చేయండి. నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు, అక్క చాలా బాగుంది, ఎప్పుడైనా మేము ఇదే చేసుకుంటాం అని అంటారు. చాలా బాగుంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అయితే. సో, ప్రాసెస్ చెప్తాను. ఆయిల్ అండ్ ఘీ పోసుకున్న తర్వాత అందులో సాజీరా, లవంగాలు, చెక్క, ఆనియన్, పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత మనం పుదీనా వేసుకోండి. పుదీనా కూడా వేగిన తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్, నేనైతే పిల్లలకి బాగుంటుంది కదా అనేసి క్యారెట్ కూడా వేసాను, మీ ఇష్టం. అంటే క్యారెట్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. సో, నేనైతే గ్రీన్ పీస్ లేవు అంటే పచ్చి బఠానీ. సో, నేను ఓన్లీ క్యారెటే వేసుకున్నా. అండ్ మనం అవి వేగిన తర్వాత అందులో మిల్క్ పోసుకోండి, కోకోనట్ మిల్క్. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల మిల్క్ తీసుకుంటే చాలు. అంత లేకున్నా ఒక గ్లాస్ మిల్క్, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా పర్లేదు. అలా కూడా బాగానే ఉంటుంది. అది నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నా కాబట్టి అవన్నీ వేశాక ఇంక ఇలా బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గరం మసాలా వేయండి. ఒక హాఫ్ స్పూన్ కూడా కొంచెం తక్కువ. అది వేస్తే మాత్రం ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు కొబ్బరి స్మెల్ అనేది అస్సలే రాదు, చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా నేను చెప్పడం మర్చిపోయినా, అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఆలు కుర్మా కోసం వేస్తున్నా. అందులో కూడా సాజీరా, లవంగాలు, చెక్క ఆయిల్లో అది వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా వేగిన తర్వాత పుదీనా వేసుకోండి. అండ్ అవి పసుపు, అల్లం వేసుకున్న తర్వాత నేను టమాటోస్ వేసుకున్నా. టమాటోస్ త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి. అవి మంచిగా కర్రీలాగా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఆలు ఫస్టే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. అట్లా మంచిగా మెత్తగా ఉంటే స్మాష్ అయ్యేలా అలా నేను వేసుకున్న టమాటా కర్రీలో. అండ్
దాంట్లో మనం కారం, ఉప్పు సరిపడా వేసుకోండి. ఎందుకంటే మనం రైస్‌లో గూడా సాల్ట్ ఏస్తాం గాబట్టి కొంచెం చూసుకొని ఏసుకోండి. సో, అవంతా మనం కారం, ఉప్పు పట్టించిన తర్వాత అందులో వాటర్ తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఏమన్నా ఉప్పు, కారం తక్కువ ఉంటే గూడా అప్పుడే చూసుకొని వేసుకోండి. ఏం పర్లేదు. అండ్ ఇందులో మనం కసూరి మేతి వేసుకుంటే చాలా బావుంటుంది. నా దగ్గర కసూరి మేతి లేదు. ఎప్పుడైనా అది వేసుకునేదాన్ని. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్న చాలా బావుంటుంది. మీరు ఎప్పుడైనా గూడా కొంచెం ఫస్ట్ సూప్‌గానే ఉంచుకోండి. అది మనకు చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. అదైతే ఇప్పుడే బాయిల్డ్ అవుతుంది. లాస్ట్ వరకైతే అది దగ్గర పడిపోతుంది. సో, అది వేడి వేడిగా ఉంటేనే అలా ఉంటుంది తప్ప చల్లారిన తర్వాత బావుంటుంది. అండ్ నాకైతే నాన్ వెజ్ కన్నా నిజంగా ఆలు కుర్మాతోనును, కోకోనట్ రైస్‌తోని చాలా బావుంది. మా పిల్లలు గూడా చాలా బాగుంది అన్నారు. నేను ఇందులో టమాటాలోనైతే మసాలా ఇట్లా ఏం యాడ్ చేయలేదు. నిజంగా చాలా బాగుంది. అండ్ అన్నం తిన్న తర్వాత ఇంట్లోనే హోమ్‌మేడ్ మ్యాంగో జ్యూస్ చేసుకున్నాము. అండ్ దగ్గర పడింది చూడండి. అండ్ మేము జ్యూస్ తాగిన తర్వాత అండ్ బిఫోర్ డే నేను లడ్డూలు కూడా చేశాను కదా! అవి కూడా తినేసాం. నైట్ మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ మంచిగా మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు ఎవరో వాళ్ళు ఉండేది. సో, ఇప్పుడు సింగిల్‌గా చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీ అందరి ముందు చేసుకుంటున్నాం కదా! చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు మా అందరినీ బ్లెస్ చేయండి. హ్యాపీగా ఉండాలి అనేసి మీ బ్లెస్సింగ్స్ మాకెప్పుడూ ఉండాలి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది.